డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం యాజ్ పర్ వేదిక్ ఆస్ట్రాలజీ నవగ్రహాలలో ఒక 3 గ్రహాలు ఉన్నాయి. సూర్యగ్రహం, శుక్రగ్రహం మరియు గురుగ్రహం జూపిటర్. ఈ 3 గ్రహాలు కూడా అద్భుతమైన వెల్త్ని, మెటీరియల్ సక్సెస్ని, నేమ్, ఫేమ్, రికగ్నిషన్, మిమ్మల్ని కుబేరులను చేసే మెయిన్ గ్రహాలు ఏవైనా ఉన్నాయా అని జల్లెడు పెడితే ఈ 3 వస్తాయి. సూర్యగ్రహం, గురుగ్రహం, శుక్రగ్రహం. ఈ 3టికి సంబంధించి ప్లానెటరీ రెమెడీస్, మేనిఫెస్టేషన్కి కనెక్ట్ చేస్తూ మేజర్ హిడెన్ సీక్రెట్స్ని ఈ వీడియోలో రివ్యూల్ చేయడానికి భగవంతుడి ఆశీర్వాదం ద్వారా మన అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీ మెంబర్స్ కొరకు నా ప్రయత్నం. లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వగురు, లా ఆఫ్ అట్రాక్షన్, డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్ కోచ్, మనీ కోచ్, లైఫ్ కోచ్, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. వంశీ గారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కార్. వంశీ గారు, నవగ్రహాలు అంటారు కదా, మనం కొన్ని వీడియోలో మాట్లాడుకున్నాము. అంటే ఈ నవగ్రహాల్లో ఏ గ్రహాలు మనకి డబ్బుని, సంపదని అట్రాక్ట్ చేయొచ్చు మనము అంటే వీటిలో కొన్ని ఉంటాయి కదా, అవి ఏంటి అంటే? పాయింట్ నెంబర్ 1, చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే నవగ్రహాల యొక్క ప్రభావితము మానవుల మీద పడదు, అదంతా బూడిద, అసలు ఇదేమీ లేదు అని ఒక బ్యాచే మాట్లాడుతుంది. కామన్ సెన్స్. మనం ఉన్నది కూడా గ్రహమే. ఏంటది? భూగ్రహం. మరి గ్రహం మీద ఉన్న మనకి గ్రహం యొక్క ప్రభావితం పడదంటే ఎలా అవుతుంది? 100% పడుతుంది. కమింగ్ టు ద మేనిఫెస్టేషన్, మీరు మేనిఫెస్టేషన్లో ఎన్ని టెక్నిక్స్ అయినా ఫాలో అవ్వండి, కానీ మీకు నవగ్రహాలు సహకరిస్తేనే ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్తారు, ధనవంతులు అవుతారు, కుబేరులు అవుతారు. మరి అవుట్ ఆఫ్ 9 ప్లానెట్స్ మెటీరియల్ వెల్త్ని, సక్సెస్ని, డబ్బుని, ఫేమ్ని, రికగ్నిషన్ ఇచ్చే గ్రహాలు ఏమైనా ఉన్నాయి అంటే 9కి 9 హెల్ప్ఫుల్లే. కానీ మేజర్ గ్రహాలు మనం ఫిల్టర్ చేసి జల్లెడు పెడితే పాయింట్ నెంబర్ 1 సూర్యగ్రహం, పాయింట్ నెంబర్ 2 శుక్రగ్రహం, ఓకే, పాయింట్ నెంబర్ 3 జూపిటర్, గురుగ్రహం. మరి వీటికి సంబంధించి మేజర్ హిడెన్ సీక్రెట్స్ని షేర్ చేయడానికి విల్ ట్రై. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. విల్ టాక్ అబౌట్ ఎవ్రీ సింగిల్ గ్రహం. పాయింట్ నెంబర్ 1 సూర్యగ్రహం కొరకు మాట్లాడదాం. సూర్యగ్రహం యొక్క ఆశీర్వాదాలు పొందాలంటే మనం చేయాల్సిన రెమెడీస్ ఏంటి, మనం ఉచ్చరించాల్సిన మంత్రాస్ ఏంటి, మనం ఏమైనా దాన ధర్మాలు చేయాలా అన్నది మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, సూర్యగ్రహం మనకి అథారిటీ ఇస్తుంది, కెరియర్ ఇస్తుంది, నేమ్, ఫేమ్, రికగ్నిషన్ ఇస్తుంది. కాబట్టి సూర్యగ్రహం యొక్క ఆశీర్వాదాలు 100% అవసరం. ఫస్ట్ మనకు రావాలి అంటే సూర్యుడు ఉదయించక ముందే మనం లేచి స్నానం ఆచరించేయాలి. దట్స్ ద ఫస్ట్ ప్రియారిటీ. అండ్ గవర్నమెంట్ జాబ్స్లో సక్సెస్ రావాలన్నా, బిజినెస్ గ్రోత్ ఉన్నా, మనకి ఏదైనా ఒక రెసిడ్యువల్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్, ఒక రాయల్టీ ఇన్కమ్ రావాలన్నా సరే సూర్యుడి యొక్క ఆశీర్వాదాలు ఉండాలి యాజ్ పర్ జ్యోతిష్య శాస్త్రం, వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం. అలానే ఏమేమి ఆఫర్ చేస్తే మంచిది అంటే జాగ్రీ, కౌగి, రెడ్ రైస్ అండ్ వీట్, గోధుమలు, ఇవి మనం ఆఫర్ చేస్తే బయటకి సూర్యగ్రహం యొక్క ఆశీర్వాదాలు 100% పొందుతాం. అంటే ఎవరైతే హూ ఆర్ ఇన్ నీడ్ వాళ్ళకి ఆఫర్ చేస్తే సూర్యగ్రహం యొక్క ఆశీర్వాదాలు పొందుతాం. పాయింట్ నెంబర్ 3, రెగ్యులర్గా సాఫ్రాన్ కలర్ కానీ, గోల్డ్ కలర్ కానీ మనం ధరిస్తే సూర్యుడి యొక్క ఆశీర్వాదాలు ఈజీగా పొందొచ్చు. అండ్ మనం ఇంట్లో ఈస్ట్, తూర్పు వైపు సూర్య యంత్రం ఏమైనా పెట్టుకున్నా సరే సూర్యుడి యొక్క ఆశీర్వాదాలు పొందొచ్చు. అండ్ సెకండ్ 1 వీనస్, శుక్రగ్రహం, శుక్రవారానికి సంబంధించి శుక్రగ్రహం యొక్క ఆశీర్వాదాలు పొందితే మీకు ఏ విధంగా లైఫ్లో హెల్ప్ అవుతుంది అంటే, శుక్రగ్రహం ఆశీర్వాదాలు ఉంటే ప్రాపర్టీస్ని కొనవచ్చు, వెహికల్స్ని తీసుకోవచ్చు, లగ్జరీ లైఫ్ ఉంటుంది, లవ్ ఉంటుంది, బ్యూటీ ఉంటుంది, షార్ప్నెస్ ఉంటుంది, ప్లెజర్ ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే యాక్టింగ్ ఇండస్ట్రీలో ఉన్నారో, ఆర్టిస్ట్స్, మీడియాలో ఉన్న వాళ్ళు, కెమెరాని ఫేస్ చేస్తున్న వాళ్ళు, ఇన్ఫ్లుయెన్సర్స్, లగ్జరీ బ్రాండ్స్ని ప్రమోట్ చేసేవాళ్ళు, లేక అటువైపు ఉండేవాళ్ళు, ఫ్యాషన్ సైడ్ ఉండేవాళ్ళు, లవ్ బేస్డ్ అబుండెన్స్, వాటి మీద శుక్రగ్రహం ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. అంటే శుక్రగ్రహం బ్రహ్మాండంగా ఉంటే వీళ్ళకి ఇంకా తిరిగి ఉండదు. దట్స్ మై పాయింట్. వైట్కి రిలేటెడ్ ఏం ఆఫర్ చేసినా శుక్రగ్రహం బలపడుతుంది. అంటే వైట్ రైస్, వైట్ స్వీట్స్, మిల్క్, ఇలాచి, ఇలాంటివి మనం నీడున్న వాళ్ళకు ఆఫర్ చేస్తే శుక్రగ్రహం బలపడుతుంది. శుక్ర యంత్ర కానీ, శ్రీ యంత్ర కానీ, ముఖ్యంగా శ్రీ యంత్ర పూజా మందిరంలో మనకుంటే, హిందూ కాస్మాలజీ 99% జామెట్రికలే, సాక్రెడ్ జామెట్రీ. ఎవరింట్లో శ్రీయంత్ర ఉంటే అష్టలక్ష్ములు ఉంటాయి.
డబ్బుకు లోటు ఉండదు, అమ్మవారి ఇంట్లో కొలువై ఉంటుంది. కాబట్టి నా యొక్క గమనిక ఏంటి అంటే, నా యొక్క విన్నపం ఏంటి అంటే, ఎవరైతే సనాతన ధర్మం ఫాలో అవుతున్నారో శ్రీ యంత్రాస్ని ఇంట్లో పెట్టుకోవడం శుభం, కుంకుమార్చన ప్రతిరోజు చేయడం శుభం. అండ్ రెగ్యులర్గా ఇది బ్యూటీకి రిలేటెడ్ గ్రహం కాబట్టి మనం రెగ్యులర్గా బాడీకి మంచి వాట్ వీ హ్యావ్ టు సే మంచి పెర్ఫ్యూమ్స్ గట్రా రెగ్యులర్గా మనం వేసుకోవడం ద్వారా కూడా, ఆఫర్ చేసుకోవడం ద్వారా కూడా సూర్యగ్రహం బలపడుతుంది అని చెప్పి దేర్ ఇస్ ఎ రిచువల్ అనుకోవచ్చు. దీనికి దానికి కనెక్షన్ ఏంటంటే, కనెక్షన్ ఉంది. మనం భూమిలో ఉన్నాం, అవన్నీ కూడా న్యాచురల్గా భూమిలో ఆవిర్భవించినవే కాబట్టి దెర్ ఈజ్ ఎ కనెక్షన్. అండ్ థర్డ్ వన్, గురుగ్రహం. డబ్బునిచ్చేది, బంగారాన్ని ఇచ్చేది గురుగ్రహమే. పేరులోనే ఉంది గురు టు ఎవ్రీథింగ్ అన్నట్టు. మంచి ఎడ్యుకేషన్ వస్తుంది, హయ్యెస్ట్ ధార్మిక్ ఎనర్జీస్ వస్తాయి, ముఖ్యంగా గోల్డ్ అట్రాక్షన్. ఎవరికైతే గురుగ్రహం తక్కువ ఉంటుందో, గురుగ్రహం యొక్క బలం తక్కువ ఉంటుందో వాళ్ళ ఇంట్లో బంగారం ఉంటుంది, వీళ్ళు బ్యాంక్లో ఉంటుంది గోల్డ్ లోన్గా. సో గురుగ్రహం బలపరుచుకుంటే బంగారం ఇంట్లోకి వచ్చేస్తుంది. బంగారం వచ్చిందంటే దాని అర్థం లక్ష్మీదేవి వచ్చేసినట్టే. ఎవరికైతే స్ట్రాంగ్ గురుబలం ఉంటుందో వాళ్ళ చిల్డ్రన్ పైన కూడా ఇంపాక్ట్ పడుతుంది, అద్భుతమైన ప్రాస్పెరిటీ వస్తుంది, మ్యాసివ్ వెల్త్, నేమ్, ఫేమ్, రికగ్నిషన్, వెల్త్, సక్సెస్, విజ్డమ్, ముఖ్యంగా తెలుగుతో కూడిన జ్ఞానం వస్తుంది. జ్ఞానం ఉన్న చోట, నిజాయితీ ఉన్న చోట, న్యాయం ఉన్న చోట, యూనివర్సల్ లాస్ని ఆచరణలో పెట్టిన చోట సిరి సంపదలు కురుస్తాయని చెప్పి విశ్వ. ఎల్లో స్వీట్స్, బనానా, తర్వాత లెమన్ రైస్, పులిహారి ఇలాంటి ఆఫర్ చేస్తే గురుగ్రహం స్ట్రెంత్ పడుతుంది. అండ్ రెగ్యులర్గా పసుపు ధరించండి, ముఖ్యంగా లక్షవారం రోజు పసుపు ధరించాలి. మనం బాడీకి రెగ్యులర్గా పసుపు ధరించుకున్న, నాభికి, నావెల్కి పసుపు పెట్టినా గురుగ్రహం స్ట్రెంత్ అవుతుంది. ఏదో ఒక గురు స్వరూపాన్ని లక్షవారం రోజు ప్రేయర్ చేయడం చాలా శుభ సూచకం. ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో సూర్యుడికి రిలేటెడ్, సూర్యగ్రహానికి, శుక్రగ్రహానికి మరియు గురుగ్రహానికి మేనిఫెస్టేషన్ చేస్తున్న వాళ్ళు ఈ ప్రాక్టీసెస్ చేశారనుకోండి, ఇప్పుడు చెప్పిన నేను ఆఫర్ చేసిన, నేను చెప్పిన కలర్స్ ధరించిన మేజర్ రిజల్ట్ వస్తుందని చెప్పి వేదిక్ ఆస్ట్రాలజీలో, జ్యోతిష్య శాస్త్రంలో అద్భుతంగా లిఖించబడి ఉన్నది. అందరూ కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి, మన అనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి. గుర్తుపెట్టుకోండి, నవగ్రహాల యొక్క కంప్లీట్ సంపూర్ణత్వమైన ఆశీర్వాదం ఉంటేనే మేనిఫెస్టేషన్కి 1010% ఫాస్ట్ రిజల్ట్స్, సులభంగా సునాయాసంగా రిజల్ట్స్ వచ్చేస్తాయి. అతి త్వరలో కలుద్దాం. వంశీ గారు, ఫర్దర్గా మన క్లాసెస్ గురించి ఒకసారి. సప్త శక్తి సాధన. సప్త అంటే 7, సప్త శక్తి సాధన అని చెప్పి ఒక దైవ కార్యక్రమము, ఒక విశ్వ కార్యక్రమము, లోక కళ్యాణం కొరకు కండక్ట్ చేసే కార్యక్రమము. దరిద్రుడు ధనవంతుడుగా మారే సప్త శక్తి సాధన, అమేజింగ్ ప్రోగ్రామ్. ఓపెన్గా చెప్తా ఉన్నా, అనంత బ్రహ్మాండంలోనే బాగా 1000 యోనులు దాటితే గాని మానవ జన్మ పొందము. ఈ కలియుగంలో మానవ జన్మ పొందున్నామంటే మనం చాలా అదృష్టవంతులు, అంతే అదృష్టంగా భావించాలి. మీరు అదే బ్లెస్సింగ్గా మీరు ఫీల్ అవ్వాలి. ఈ సప్త శక్తి సాధన అన్న ప్రోగ్రామ్, ఇది డివైన్ ప్రోగ్రామ్. మరి ఈ ప్రోగ్రామ్కి ఎవరు అర్హులు? ఈ భూమి అనే గ్రహం మీద మానవ జన్మ పొందిన ప్రతి మానవుడు అర్హుడే. కాస్త కామన్ సెన్స్ ఉన్న ప్రతి మానవుడు అర్హుడే. ముస్లిమ్స్ అటెండ్ అవ్వకూడదా? క్రిస్టియన్స్ అటెండ్ అవ్వకూడదా? సృష్టి దగ్గర అందరూ ఒకటే. మనము ఏ కమ్యూనిటీ పుట్టినా తల్లికి అమ్మా అనే అంటాము, రైట్? ఇది దైవ కార్యక్రమం, విశ్వ కార్యక్రమం. అంటే ఒక కమ్యూనిటీకి సంబంధించింది కాదు, విశ్వం అనే కమ్యూనిటీకి. మనం అందరం ఉన్నది విశ్వంలోనే. సో మీరు ఎవరినైతే భగవంతుడిగా పూజిస్తున్నారో ఆ దైవశక్తితో ఎలా మమేకం అవ్వాలి, ఈ సృష్టితో ఎలా మమేకం అవ్వాలి, పంచభూతాలతో ఎలా మమేకం అవ్వాలి, నవగ్రహాలతో ఎలా మమేకం అవ్వాలి, డివైన్ సీక్రెట్స్ని ఈ ప్రోగ్రామ్స్లో రివ్యూల్ చేయబోతా ఉన్నా. అలానే ధనాన్ని ఆకర్షించే, ఉద్యోగాన్ని ఆకర్షించే, నేమ్, ఫేమ్, రికగ్నిషన్ని ఆకర్షించే, కెరియర్ని ఆకర్షించే, గోల్డ్ని ఆకర్షించే కొన్ని రెమెడీస్, కొన్ని పరిహారాలని ఈ వీడియోలో షేర్ చేయబోతా ఉన్నాం, ఈ క్లాసెస్లో షేర్ చేయబోతా ఉన్నాం. మంత్ర, తంత్ర, యంత్ర, వీటి కొరకు మాట్లాడబోతా ఉన్నాం. మేనిఫెస్టేషన్ని, ఆస్ట్రాలజీని కంబైన్ చేస్తూ ఈ సప్తశక్తి సాధన ప్రోగ్రాంలో ఉండబోతుంది. న్యూమరాలజీని, మేనిఫెస్టేషన్ని, వాస్తుని, మేనిఫెస్టేషన్ని కనెక్ట్ చేస్తూ సప్తశక్తి సాధన చెప్తున్నాను. శరీరంలో 112 చక్రాస్ ఉన్నాయి, అందులో మేజర్ చక్రాస్ 7 చక్రాస్. ఈ సప్తశక్తి అంటేనే 7 చక్రాస్. ఇది దైవ కార్యక్రమం. చెప్తా ఉన్నా, ఒక్కసారి మీ శరీరంలో ఉన్న చక్రాస్ యాక్టివేట్ అయితే మీరే సప్తఋషులుగా మారిపోతారు, మీరే సప్త సముద్రాలుగా మారిపోతారు, మీరే 7 వరల్డ్స్కి కారకులు అవుతారు. ప్రతి మానవుడిలో కూడా ఒక దైవశక్తి నిగూఢంగా దాగి ఉంటుంది ఆత్మలో.
జీవశక్తిలో ఇమిడీకృతమై ఉంటుంది దైవశక్తి. విశ్వశక్తి కూడా మీ శరీరంలో ఉన్న జీవశక్తితో ఇమిడీకృతమై ఉంటుంది. దాన్ని ఎలా పడుకున్న శక్తిని లేపాలి, ఎలా యాంప్లిఫై చేయాలి, ఎలా ఎనర్జీస్ని యాక్టివేట్ చేయాలి, తద్వారా జాబ్ మేనిఫెస్టేషన్, బిజినెస్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, గోల్డ్ మేనిఫెస్టేషన్, అబండెన్స్ మేనిఫెస్టేషన్, వెల్త్ మేనిఫెస్టేషన్. దరిద్రుడు కుబేరుడై కూర్చుంటాడు. మీ జీవితంలో ఎటువంటి సఫరింగ్ ఉన్నా ఒకటే సొల్యూషన్, సప్తశక్తి సాధన. ఎటువంటి ఛాలెంజ్ ఉండనివ్వండి, అది మ్యారేజ్ కావచ్చు, జాబ్ కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, కెరియర్ కావచ్చు, నేమ్ కావచ్చు, ఫేమ్ కావచ్చు, రికగ్నిషన్ కావచ్చు, లేదా ఒక నజర్ కావచ్చు, ఒక కనుదిష్టి కావచ్చు, ఒక ఈవిల్ ఐ కావచ్చు, ఒక బ్లాక్ మ్యాజిక్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇది ఒక డివైన్ హబ్ అమ్మ. అంటే ఏదైనా ఒక బాక్స్ మనం ఓపెన్ చేస్తే అక్షయ పాత్ర అని చెప్పొచ్చు. ఈ ప్రోగ్రాము ఒక అక్షయ పాత్ర, ఈ ప్రోగ్రామ్ ఒక అల్లావుద్దీన్ దీపం. ఈ ప్రోగ్రామ్ నీ దగ్గర ఒక శక్తి కొలువై ఉంటుంది అని అర్థం. భగవంతుడి ఆశీర్వాదం ఉంటేనే ఆ ప్రోగ్రాంలో ఒక చోటు దొరుకుతుంది. ఇది ఆన్లైన్లో ఉంటుంది. ఆగస్టు 31వ తారీఖు ఆదివారం నుండి సెప్టెంబర్ 6వ తారీఖు శనివారం వరకు కంటిన్యూస్గా 7 రోజులు ఉండబోతుంది. మార్నింగ్ 5:45 6 నుండి 7:30, ఒక్కొక్కసారి 8 కూడా అవుతుంది. రికార్డింగ్స్ ఉంటాయి. అటెండ్ అయిన వాళ్ళకి లైఫ్ లాంగ్ రికార్డింగ్ యాక్సెస్ క్లాసెస్ కంప్లీట్ అయ్యాక ఇస్తాము. కుటుంబ సమేతంగా అటెండ్ అవ్వండి. ధనవంతులు, కుబేరులు, ఐశ్వర్యవంతులు అయ్యి లోక కళ్యాణం కొరకు కొంత సాయం చేసి ఇండియాకి హైయెస్ట్ ట్యాక్సెస్ కట్టి ఇండియాని కంట్రీని ఒక రిచ్ కంట్రీగా మార్చాలి. అండ్ డివైన్ పవర్ని, దైవశక్తితో మమేకం అవ్వాలి, డివైన్గా స్పిరిచువల్గా ఎదగాలి, మెడిటేషన్స్లో ఎదగాలి, మేనిఫెస్టేషన్లో ఎదగాలి, ముద్రాస్ తెలియాలి, కర్మ ఫలితాలు తెలియాలి, ఈ లైఫ్ జీవితానికి పర్పస్ ఏంటో తెలియాలనుకున్న వాళ్ళు అందరూ ఈ ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వచ్చు. ఏజ్తో సంబంధం లేదు. మేజర్ హిడెన్ సీక్రెట్స్ని రివ్యూలు చేయబోతా ఉన్నా. భగవంతుడి ఆశీర్వాదం, దైవ కార్యక్రమం. ఈ వీడియో మీ ముందుకు వచ్చింది, ఈ ప్రోగ్రామ్ కొరకు మీ ముందుకు వచ్చింది అంటే ఇది యాదృచ్ఛికం అని మీరు భావించవచ్చు. ఇది మీ ఇష్ట దైవం చూపిస్తున్న ఒక దారి అని భావించండి. మీ కుల దైవం చూపిస్తున్న ఒక దారి అని భావించండి. ఈ కలియుగ దైవం చూపిస్తున్న దారి అని భావించి ఒక్క అడుగు మీరు వెయ్యండి. మిగతా అడుగులు ఈ సృష్టి మీ చెయ్యి పట్టుకొని నడిపిస్తుందని నొక్కి ఒక్క నుంచి మీ అందరికీ చెప్తా ఉన్నా. అతి త్వరలో కలుద్దాం. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. అహం బ్రహ్మాస్మి. సో వ్యూవర్స్, మరి డబ్బు మిమ్మల్ని ఆకర్షించడం కాదు, డబ్బునే మీరు ఆకర్షించాలి అంటే విశ్వంతో ఎలా కనెక్ట్ అవ్వాలి, మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి, వంశీగా చెప్పారు కదా. సప్తశక్తి సాధన అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని చేయబోతున్నారు. ఆగస్ట్ 31 నుంచి వరుసగా 7 రోజులు ఈ ఆన్లైన్ క్లాసెస్. మళ్ళీ ఎవరైతే ఈ క్లాసెస్ అటెండ్ అవుతారో లైఫ్ లాంగ్ వారికి రికార్డింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకోండి. ఇదే కాకుండా పర్సనల్ అపాయింట్మెంట్, వంశీ గారి అపాయింట్మెంట్ కావాలనుకున్న వాళ్ళు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే వంశీ గారు. నమస్కారం.